హాయ్ హలో నమస్తే. బండి సంజయ్ గారి వాళ్ళ అబ్బాయి మీద పోక్సో కేస్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది రెండు కూడా వెల్ టు డూ ఫ్యామిలీస్. అంటే నేను ఓన్లీ ఒక గర్ల్ ఆస్పెక్ట్లోనే మాట్లాడుతున్నాను, దళిత ఆస్పెక్టు, పొలిటికల్ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇట్ సీమ్స్ అకార్డింగ్ టు ది న్యూస్, బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నప్పుడు ఎక్కడో ఒక న్యూస్లో రాశారు. పోలీస్ స్టేషన్కి మదరు ఒక కారులో వచ్చిందట. ఏదో ఒక పెద్ద కారు, ఏం కారు ఏదో రాశారు, ఒక అతను రాశాడు. ఇతని ప్రకారం ఏ కారులో వచ్చాడు, టొయోటా ఫార్చునర్ ప్రీమియం ఎస్యూవి కారులో మదర్ వచ్చిందంట పోలీస్ స్టేషన్కి. వాళ్ళ నాన్నకి మెర్సిడీస్ బెంజ్ కారు ఉందంట అమ్మాయి వాళ్ళ నాన్నకి మెర్సిడీస్ బెంజ్ కారు ఉందట. సో బట్ గర్ల్ ఈజ్ 10th క్లాస్ డ్రాప్ అవుట్, మైనర్ గర్ల్. సో ఫైనాన్షియల్గా చూస్తే అంటే బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయికి కామన్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే డెఫినెట్లీ దే ఆర్ నాట్ దళిత్స్ 100%. సో ఇక్కడ నో క్యాస్ట్ యాంగిల్ అని నేను అనుకుంటున్నా. ఏమో బయటకు వస్తే మనకు తెలియదు దాని తర్వాత. బట్ యాజ్ ఆఫ్ నౌ నో క్యాస్ట్ యాంగిల్. సో పూర్ అండ్ రిచ్ యాంగిల్ కూడా లేదు. ఎందుకు? ది బోత్ ఆర్ రిచ్ పీపుల్. అకార్డింగ్ టు వన్ న్యూస్, టొయోటా ఫార్చునర్లో మదర్ పోలీస్ స్టేషన్కి రావటం, అమ్మాయి తరపున మెర్సిడీస్ కారు ఫాదర్కి ఉందని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు వీళ్ళు. అమ్మాయి వెల్ టు డూ ఫ్యామిలీ, ఒక మంచి రిచ్ ఫ్యామిలీ, కోంపల్లిలో ఉన్నటువంటి ఏరియాలో అనేది ఒకటి మనకు అర్థమైంది. సరే, ఈ రిచ్, పూరు, దళిత్, డామినెంట్ సొసైటీ, ఈ రెండు యాంగిల్స్ పక్కన పెడితే ఇట్స్ ఎ గర్ల్ వర్సెస్ ఎ బాయ్. ఆ యాంగిల్లోనే నేను మాట్లాడుతున్నాను. రిచ్ అయినా, పూర్ అయినా, దళిత్ అయినా, అప్పర్ క్యాస్ట్ అయినా, అమ్మాయి సెన్సిటివ్గా మైండ్ సెట్ ఒక రకంగా ఉంటాయి. ఆడపిల్ల ఇంక కులాలు మతాలు పక్కన పెడతాయి. మరి ఈ మైనర్ గర్ల్ మీద ఆ అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. ఇప్పుడు నన్ను చీట్ చేశారని పోక్సో కేసు పెట్టింది అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయికి ఇలాగా ఏమంటారు, వీళ్ళు ఏదో హనీ ట్రాప్, అది పదాలు వాడుతున్నారు. ఓకే, హనీ ట్రాప్ అంత చిన్న అమ్మాయి మీద వాడటం కూడా కరెక్ట్ కాదు. అంత చిన్న అమ్మాయి హనీ ట్రాప్ చేయదు. ఓకే, అసలు వాళ్ళకి మైండ్ సెట్ ఉండదు. అది అట్రాక్షన్ అయ్యే ఏజ్లో హనీ ట్రాప్ అట్లాంటి బిజినెస్ మైండ్ ఉండదు. 16-17 ఇయర్స్లో బిజినెస్ మైండ్ ఉండదు. ఇది అట్రాక్ట్ అవుతారు బాయ్స్కి. ఆ యాంగిల్లో ఏదో కానీ మరి హనీ ట్రాప్ అని చెప్పేసి ఒక అమ్మాయి మీదకి తప్పును తోసేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒక మైనర్ గర్ల్ మీదకి తప్పు వేయకూడదు. ఆ అమ్మాయి ఇంట్రెస్టింగ్గా, వాలంటరీగా ఒకవేళ అతనితో కలిసి ఉండవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కడో పార్టీలో అక్కడెక్కడ కలిసి ఉండొచ్చు. బట్ విల్ఫుల్గానే దే మైట్ హ్యావ్ స్లెప్ట్ టుగెదర్. బట్ మైనర్ గర్ల్కి ఇంట్రెస్ట్తో అబ్బాయికి సహకరించినా సరే అది పోక్సో కిందకు వచ్చింది అని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. అతను తెలియక, అదే అట్రాక్షన్లో తెలియకని మనం ఏంటి, అతను హీఈస్ ఆల్రెడీ 26-27 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. అబ్బాయికి అమ్మాయికి 8 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ అమ్మాయి 17 అంటే అబ్బాయి 25-26 ఇయర్స్ ఉన్నాయట అతనికి. సో అతను చైల్డ్ కాదు, అతను హీఈస్ వెల్ టు డూ అడల్ట్ పర్సన్. అతను 8 ఇయర్స్ పెద్దవాడు అమ్మాయి కంటే. సో హీ నోస్ ఎవ్రీథింగ్. చెక్ చేసుకోవాల్సింది అమ్మాయి ఏజ్ ఎంత, ఈ అమ్మాయి తర్వాత తిరగబడితే ఏమైంది అనేది అంతా చెక్ చేసుకోవాల్సింది అతను. ఆ టైంలో ఇవన్నీ ఎవడో చూడరు. ఈ అమ్మాయి తిరగబడిద్ది అని చూడరు. అమ్మాయి కోఆపరేట్ చేస్తున్నప్పుడు దే ఎక్స్ప్లాయిట్. ద గర్ల్ ఈజ్ కోఆపరేటింగ్, ఎక్స్ప్లాయిట్. ఓకే, ఈ అమ్మాయి తర్వాత తిరగబడి ఒకవేళ ఈ పోక్సో కేసులు ఇవన్నీ పడతాను అతను ఊహించి ఉండకపోవచ్చు. వాట్ ఎవర్, నేనేమనేదంటే విల్ఫుల్గా అయినా ఇష్టపడి అయినా సరే ఇదంతా పెద్ద వాళ్ళకి పోవాలా. అసలు నేను దీని నుంచి ఈ న్యూస్ ఇదంతా చదువుతుంటే నేను దీంట్లో ఫస్ట్ ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు రెండు ఎదుగుతాను. నేను ఫస్ట్ దీంట్లో క్యాస్ట్ యాంగిల్ ఏమైనా ఉందా, SC/ST యాంగిల్ ఏమైనా ఉందా అని ఎదుగుతాను ఫస్ట్. నాకు ఎక్కడ కనబడలేదు. రెండోది రిచ్ అండ్ పూర్ యాంగిల్ ఏమైనా ఉందా అని చూస్తాను, అది కూడా నాకు కనబడలేదు. సో ఇది పెద్దోళ్ళ వార ఇది.
పెద్దలు గోలైనా సరే, బట్ దెర్ ఇస్ ఎన్ అట్రాసిటీ, దట్ ఈస్ మైనర్ అట్రాసిటీ. మైనర్ గర్ల్ మీద అట్రాసిటీ అనేది 100% వీ నీడ్ టు కండెమ్ దిస్. మైనర్ అమ్మాయి మీద సరే జరిగింది, విల్ఫుల్గా చేశారు, తప్పించుకోవడానికి హనీ ట్రాప్ అని ఒక చిన్నపిల్ల మీద వేయటం కూడా కరెక్ట్ కాదు. హనీ ట్రాప్ అని ఒక చిన్నపిల్ల మీద అది తోసేయటం, అది ఆ అమ్మాయి మీద తోసేయటం కరెక్ట్ కాదు అనేది నాకైతే అనిపిస్తుంది. అంటే నేను నమ్మట్లేదు, ఒకవేళ నిజంగా హనీ ట్రాప్ ఏమో తెలియదు, పోలీసులు తెలుస్తారు. అది ఒకవేళ నిజంగా హనీ ట్రాప్ అయితే ఈ బండి సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ ఆరోపణ చేస్తున్నారు ఏమని, అమ్మాయి డబ్బులు అడిగింది, 50,000 ఇచ్చాము, తర్వాత 5 కోట్లు ఇవ్వమంది, తర్వాత పెళ్లి చేసుకోమంది అంటే ఆడపిల్లతో సక్సెస్ ఇస్తే పెళ్లి చేసుకోమంటారా? రైట్, ఆబ్వియస్లీ దట్ విల్ హ్యాపెన్, రైట్? అది అన్మ్యారీడ్ కదా. మ్యారీడ్ కపుల్ ఇల్లీగల్ అఫైర్స్ అయితే దే విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్, యు ఆర్ మ్యారీడ్, ఐ ఆమ్ మ్యారీడ్, ఇట్స్ ఓన్లీ ఫర్ వన్ పర్పస్ వీఆర్ మీటింగ్, సో నో మ్యారేజ్ అని వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఇల్లీగల్ అఫైర్స్ విత్ అమంగ్ మ్యారీడ్ పీపుల్, బట్ టు అన్మ్యారీడ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్లోజ్ అసోసియేషన్, ఆబ్వియస్లీ తర్వాత ఇతను పెళ్లి చేసుకుంటాడని ఆడపిల్ల ఉండిద్ది, ఆడపిల్లకి 100% ఉండిద్ది. సో ఆ అమ్మాయి నమ్మి తర్వాత పెళ్లి చేసుకోమని అన్ను ఉండొచ్చు, ఇతను పెళ్లి కుదరదని ఉండొచ్చు. మరి అది ఈ రీజన్ ఏంటి తెలియదు, ఎందుకు పెళ్లి కుదరదన్నాడు. మరి ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గదా, లేకపోతే క్యాస్ట్ బ్యారియర్సా మనకు తెలియదు, బట్టి అని ఉండొచ్చు పెళ్లి చేసుకొని అమ్మాయి అడ్డం జరిగింది. ఇంకా పోక్సో కేసు పెట్టింది ఇప్పుడు అది. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వాళ్ళు రిచ్ పీపుల్ కాబట్టి, డామినెంట్ సొసైటీ కాబట్టి, కేంద్ర మినిస్టర్ కాబట్టి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడేసి ఇక్కడ కేసుని తొక్కేస్తున్నారు. ఇది పోక్సో కేసు అయితే అతను కనీసం అరెస్ట్ కూడా చేయలేదు ఇంతవరకు, ఇదని అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది, 5 కోట్లు డిమాండ్ చేసింది, ఇవన్నీ కూడా సీన్లోకి వస్తుంది. ఓకే, ఒకవేళ హనీ ట్రాప్ అనే యాంగిల్ పేరెంట్స్ మైండ్లో ఉన్నా సరే, మైనర్ గర్ల్ మైండ్లో ఉండదు. మైనర్ గర్ల్ ఈజ్ మైనర్ గర్ల్, అమ్మాయికి అంత తెలివి ఉండదు. ఓకే, మరి డబ్బులు ఇవన్నీ ఉండవు, అది అంతా 16-17 ఇయర్స్లో అట్రాక్షను, పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి మీద, కార్లు తిరగటము, కార్లు, డబ్బు, పార్కులు, పబ్బులు, ఆ మైండ్లో ఉంటారు తప్ప హనీ ట్రాప్ చేద్దాం, ఈయన డబ్బులు లాగుదాం, ఇదంతా ఉండదు. ఒకవేళ కొన్ని కేసుల్లో పేరెంట్స్కి ఉండేది, పేరెంట్స్కి తెలుసు దిస్ గర్ల్ ఈజ్ గోయింగ్ విత్ దట్ బాయ్ అని తెలుసు, పేరెంట్స్ అనుకుంటారు లోపల ఇది ఈ పిల్ల పాని, తర్వాత వాటి సంగతి చూద్దామని పేరెంట్స్ అనుకోవచ్చు వెనక పక్క, బట్ దట్ విల్ నాట్ కమ్ అండర్ గర్ల్స్ పర్వ్యూ. మనం ఓన్లీ అమ్మాయి ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాం. అమ్మాయి ఆస్పెక్ట్లో ఇది అన్యాయం, ఒక ఆడపిల్ల ఆస్పెక్ట్లో అన్యాయం. అది ఒక మైనర్ అమ్మాయి కేంద్ర మినిస్టర్తో అసోసియేషన్లోకి వెళ్ళి ది బోత్ హ్యాడ్ క్లోజ్ రిలేషన్షిప్, పోక్సో కేసు పెట్టింది అమ్మాయి. ఇప్పుడు దాన్ని తప్పించుకోవడానికి అమ్మాయి హనీ ట్రాప్ అని చెప్పేసి ఆడపిల్లని బ్లేమ్ చేయొద్దు. ఒకవేళ మీకేమో నిజంగా హనీ ట్రాప్ అనిపిస్తే వెనక పేరెంట్స్ రోల్ ఉందేమో, అది మీరు బ్లేమ్ చేసుకోకండి. మైనర్ గర్ల్ మీద హనీ ట్రాప్ అని చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.